హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా అంతర్జాతీయ జాతీయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి మనం ఈ కరెంట్ అఫైర్స్లో చర్చించుకుందాం. మన అప్టెక్ జాబ్స్ నుంచి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకి ఒక మంచి అవకాశాన్ని మీకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి వ్యవధి అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి వారికి మన అప్టెక్ జాబ్స్ ప్లస్, జాగ్రత్తగా వినండి, అప్టెక్ జాబ్స్ ప్లస్ అనేటువంటి యాప్లో మొత్తం ఫుల్ కోర్సుని కేవలం 299 రూపాయలకే మీకు అందుబాటులోకి ఉంచడం జరిగింది. సో మొత్తం ఫుల్ కోర్సుని 299 రూపాయలకే మనకి 3 నెలల వ్యవధితోటి మీకు అందుబాటులోకి ఉంచడం జరిగింది. ఇది అప్టెక్ జాబ్స్ ప్లస్లో ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు మన అప్టెక్ జాబ్స్లో మనం ఒక కోర్సుని ప్రైస్ తగ్గించి మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అది మన అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో. సో అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి కేవలం 299 రూపాయలకే 3 నెలల వ్యవధితోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్టెక్ జాబ్స్ ప్లస్లో టాపిక్ వైజ్గా వీడియోస్ ఉంటాయి, టాపిక్ వైజ్గా టెస్టులు కూడా ఉంటాయి. సో కాబట్టి 3 నెలల పాటు గ్రూప్ 2కి సంబంధించి పూర్తి సిలబస్ తోటి మీకు 299 రూపాయలకే యాప్ను అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన అప్టెక్ జాబ్స్ యాప్ తీసుకున్నాం అనుకోండి, ప్లస్ కాదండి, అప్టెక్ జాబ్స్ యాప్ తీసుకుంటే యథావిధిగానే ఫుల్ కోర్స్ 559, క్విక్ రివిజన్ వచ్చేసి 349 రూపాయలకి మీకు అందుబాటులో ఉంది. ఇక్కడ మాత్రం మీకు టాపిక్ వైజ్గా వీడియోలు, టాపిక్ వైజ్గా టెస్టులు, ఆ టెస్టుల్ని ఎక్స్ప్లెయిన్ కూడా ఇక్కడ చేస్తాము. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా, సెక్షన్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది ఈ అప్టెక్ జాబ్స్లో. అందుకనే ఈ ప్రైస్ యొక్క వ్యత్యాసం ఉంది. ఇక్కడ మనకి 299 రూపాయలకి అప్టెక్ జాబ్స్ ప్లస్లో దొరుకుతుంటే టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి పార్ట్ ఉంది కాబట్టి అప్టెక్ జాబ్స్లో 559 రూపాయలకి మీకు కోర్స్ అందుబాటులో ఉంది 3 నెలల వ్యవధితోటి. సో కాబట్టి ఇక్కడ మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి, చూడండి, నచ్చితే మన కోర్సును పర్చేజ్ చేయొచ్చు. ఇక టీజీపీఎస్సికి సంబంధించి కూడా గ్రూప్ 2కి సంబంధించి మన అప్టెక్ జాబ్స్ ప్లస్లోనే మీకు అప్టెక్ జాబ్స్ ప్లస్లోనే మరి కోర్సు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇది కూడా 299 రూపాయలకే. చూడండి, 299 రూపాయలకే మీకు ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుంది మనకి అప్టెక్ జాబ్స్ ప్లస్లో. అదేవిధంగా 700కు పైగా టెస్టులను కేవలం 99 రూపాయలతోటే మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదే మనకి అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో. ఇక మన అప్టెక్ జాబ్స్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి మరియు టెట్లకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఫుల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. ఇక్కడ అన్నీ కూడా మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి, చూడండి, నచ్చితే మన యాప్ని పర్చేజ్ చేయండి. ముందుగా దేశంలో పెరిగిన పాల ఉత్పత్తి. నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం, మనకి నవంబర్ 26వ తారీఖు మనం భారతదేశంలో ఈ యొక్క పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఫ్లడ్ ప్రారంభించినటువంటి ఈ యొక్క వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖుని జాతీయ క్షీర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. దానికి కారణం ఏంటయ్యా అంటే ఆ నవంబర్ 26వ తారీఖు మన క్షీర విప్లవ పితామహుడైనటువంటి శ్రీ వర్గీస్ కురియన్ గారి జయంతి కాబట్టి మనం ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున జాతీయ క్షీర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఆ సందర్భంగా కేంద్ర మంత్రి అయినటువంటి రాజీవ్ రంజన్ సింగ్ గారు మన పాల ఉత్పత్తుల గురించి, మన ప్రపంచంలో మన పాల ఉత్పత్తి యొక్క స్థానం గురించి, మన దేశంలో ఉన్నటువంటి అత్యధికంగా పాలన ఉత్పత్తి చేసే రాష్ట్రాల గురించినటువంటి సమాచారాన్ని మనకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అంశాన్ని మనం ఈరోజు కవర్ చేయడం జరుగుతుంది. చూడండి, దేశంలో 2023-24లో పాల ఉత్పత్తి 23.93 కోట్ల టన్నులకు చేరింది. సో 2023-24లో మన దేశంలో పాల ఉత్పత్తి 23.93 కోట్ల టన్నులు. ఇది 2022-23లో ఎంత ఉండేదయ్యా అంటే 23.58 కోట్ల టన్నులు ఉండేది. అంటే స్వల్పంగా పెరిగింది. అంటే 2022-23తో పోల్చుకుంటే 23-24లో పాల ఉత్పత్తి స్వల్పంగా పెరిగింది. ఓకే, సో ప్రస్తుతం ఎంత ఉందయ్యా మన దేశంలో పాల ఉత్పత్తి అంటే 23.93 కోట్లు ఉంది. ఇక 2014-15లో పాల ఉత్పత్తి కేవలం 14.63 కోట్ల టన్నులు ఉండేది. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం, అంటే 2014-15లో మన పాల ఉత్పత్తి కేవలం
14.63 కోట్ల టన్నులు మాత్రమే ఉండేది. ఇక గతేడాది గేదెల నుంచి పాల ఉత్పత్తి 16% తగ్గి మొత్తం మీద ఉత్పాదకత పెరిగింది. అంటే మనకి గేదెల నుంచి వచ్చేటటువంటి పాల ఉత్పాదకత తగ్గింది అని చెప్పి ఈ గణాంకాలు పేర్కొన్నాయి. ఎంత తగ్గింది అంటే 16% తగ్గింది. కానీ మొత్తంగా ఉత్పత్తి మాత్రం స్వల్పంగా పెరిగింది. ఇక అంటే ఆవు పాల దిగుబడి భారీగా పెరిగినట్లుగా మనకి స్పష్టమవుతుంది. మరి గేదె పాలు 16% తగ్గిన పాల ఉత్పత్తి అంటే ఆటోమేటిక్గా గేదె తర్వాత ఆల్టర్నేటివ్గా మనకు ఉన్నది ఏంటండి? ఆవు పాలు. కాబట్టి మన దేశంలో గత సంవత్సరం ఆవు పాలు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది గేదె పాలుతో పోల్చుకుంటే. ఇక ప్రస్తుతం ప్రపంచంలో మన దేశమే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. సో కాబట్టి 23.93 కోట్ల టన్నులతోటి ప్రపంచంలో మన భారతదేశం పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. మరి క్షీర విప్లవ పితామహుడైనటువంటి వర్జిస్ కురియన్ జయంతి సందర్భంగా లేదా జయంతి అయినటువంటి నవంబర్ 26ను ఏటా జాతీయ క్షీర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అయినటువంటి రాజీవ్ రంజన్ సింగ్ దేశంలో 2022-23లో తలసరి పాల్య లభ్యత 459 గ్రాములు కాగా ఇప్పుడు అది 471 గ్రాములకు పెరిగిందని పేర్కొనడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే భారతదేశంలో సగటు పాల లభ్యత ఎంత అంటే ప్రస్తుతం 23-24 సంవత్సరంలో మన దేశంలో పాల లభ్యత 471 గ్రాములు. అది 2022-23 ఎంత ఉండేదయ్యా అంటే 459 గ్రాములు ఉండేది. ఇది మన తలసరి పాల లభ్యత. సో భారతదేశంలో ప్రతి ఒక్కరికి తలసరి పాల లభ్యత ఎంతయ్యా అంటే 471 గ్రాములు. మరి గడిచిన 10 ఏళ్లలో ప్రపంచమంతటా పాల ఉత్పత్తి సగటున 2% పెరగగా అది మన భారతదేశంలో 6% పెరిగింది. అంటే గడిచిన 10 ఏళ్లలో ఇందాక మనం చెప్పుకున్నాం 10 ఏళ్ళని ఎందుకన్నామంటే మనకి 2014-15లో కేవలం 14.63 కోట్ల టన్నులు ఉన్నటువంటి పాల ఉత్పత్తి మనకి 23-24 వచ్చేసరికి 23.93 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే ఇంత ఎక్కువగా 10 సంవత్సరాలలో దాదాపు మనకి 10 కోట్ల టన్నుల టర్నోవర్ పెరగటం జరిగింది పాల ఉత్పత్తి. అందుకనే ప్రపంచంలో పాల ఉత్పత్తి సగటున 2% పెరగగా మన భారతదేశంలో మాత్రం 6% పెరిగింది అని చెప్పి ఆయన ఈ సందర్భంగా పేర్కొనటం జరిగింది. ఇక 2023-24లో గేదెల నుంచి పాల ఉత్పత్తి 16% తగ్గగా దేశవాళీ ఆవుల నుంచి 44.76% పెరిగింది. ఇందాకే చెప్పుకున్నాం గేదెల నుంచి పాల ఉత్పత్తి 16% తగ్గగా ఆవుల నుంచి గణనీయంగా పెరిగింది అనుకున్నాం. కానీ ఆవుల నుంచి ఎంత పెరిగిందయ్యా అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 44.76% పెరిగింది దేశవాళీ ఆవుల యొక్క పాల ఉత్పత్తి. ఇక సంకర జాతి ఆవుల నుంచి 8% పెరిగింది. సంకర జాతి ఆవుల నుంచి 8%. అంటే దేశవాళీ ఆవుల నుంచే అత్యధికంగా పాల దిగుబడి పెరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే. ఇక 2023-24లో భారత్లో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి 5 రాష్ట్రాల్లో వెరీ 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 ఇంపార్టెంట్. సో అత్యధికంగా పాలన ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ 16.21% తోటి మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో రాజస్థాన్ 14.51%తో ఉంటే, మధ్యప్రదేశ్ 8.91% తోటి మూడవ స్థానంలో ఉంటే, గుజరాత్ 7.65% తోటి 4వ స్థానంలో ఉంటే, ఇక మహారాష్ట్ర 6.71% తోటి 5వ స్థానంలో ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గుజరాత్ కాదు పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మన దేశంలో ఏదయ్యా అంటే ఉత్తరప్రదేశ్. మొత్తం పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంత వస్తుందయ్యా అంటే 16.21% వస్తుంది. సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండవ స్థానంలో రాజస్థాన్, మూడవ స్థానంలో మధ్యప్రదేశ్, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో మహారాష్ట్రలో ఉన్నాయి. ఇది ఈ పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. మరొక ఆసక్తికరమైనటువంటి వార్త ఏంటయ్యా, వ్యవసాయేతర కుటుంబాల్లో వస్తువులు అంటే వ్యవసాయేతర కుటుంబాల్లో మన గ్రామీణ అదేవిధంగా సెమీ పట్టణ ప్రాంతాలలో ఈ యొక్క ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు పర్చేజ్ చేస్తున్నటువంటి కొనుగోలు చేస్తున్నటువంటి వివిధ రకాలైన వస్తువులకు సంబంధించి ఒక డేటా మనకు అందుబాటులోకి వచ్చింది. ఆ డేటాని ఎవరు వెలువరించారయ్యా అంటే నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే. నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే 2 ప్రకారం ఆదాయాలు పెరిగే కొద్దీ కుటుంబాల వినియోగ శక్తి అధికమవుతుందని, అంటే ఆదాయం పెరిగే కొద్దీ కుటుంబాల యొక్క వినియోగ శక్తి అధికమవుతుందని,
ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో అది తోడ్పడుతుందని ఈ సర్వే ద్వారా తెలిసింది. అంటే ఈ సర్వే ద్వారా మనకి ఏం తెలిసింది అంటే ఆదాయం పెరిగే కొద్దీ కుటుంబాల యొక్క వినియోగ సామర్థ్యం అధికమవుతుందని, తద్వారా అది దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి కూడా ఈ సర్వే పేర్కొనడం జరిగింది. అయితే దేశీయంగా గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాల్లో ఇలాంటి వస్తువులను సమకూర్చుకున్న వారి శాతం ఈ విధంగా ఉందని చెప్పి ఈ యొక్క గణాంకాలను మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి 2 గణాంకాలు ఇచ్చారు. ఇవి ఒకటి వ్యవసాయ కుటుంబాలు, 2 వ్యవసాయేతర కుటుంబాలు. వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయేతర కుటుంబాలు దేనికి చెప్తున్నారండి? మనకి వారు కొనుగోలు చేసినటువంటి వస్తువుల గురించి చెప్తున్నారు. అంటే మనకి ఈ నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ సర్వే ఏం చెప్పిందయ్యా అంటే ఆదాయాలు పెరిగే కొద్దీ మనకి వినియోగ శక్తి అధికమవుతుందని, తద్వారా అది దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి పేర్కొనడం జరిగింది. సో కాబట్టి సహజంగానే మన గ్రామీణ ప్రాంతాలలో ఆదాయ వనరులు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. కాబట్టి వ్యవసాయేతర కుటుంబాలతో పోల్చుకుంటే వ్యవసాయ కుటుంబాలలో ఈ వస్తువుల్లో కొనుగోలు ఏ విధంగా ఉందో మనకి ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు తీసుకుంటే 98.3%. అంటే వ్యవసాయ కుటుంబంలో కొనుగోలు యొక్క సామర్థ్యం ఈ మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు తీసుకుంటే 98.3 ఉంటే వ్యవసాయేతర కుటుంబాల్లో 96.8. ఇక టెలివిజన్ తీసుకుంటే 66.8, 65.4. ఇక ద్విచక్ర వాహనం తీసుకుంటే 66.3, 54.2. ఇక రిఫ్రిజిరేటర్లు తీసుకుంటే కనుక 30.3. ఇక్కడ వ్యవసాయేతర కుటుంబాల్లో రెఫ్రిజిరేటర్లు వ్యవసాయ కుటుంబాల కంటే ఎక్కువగా ఉంది. చూడండి, అంటే పట్టణ ప్రాంతాలకు వెళ్ళేసరికి వినియోగం తేడా వస్తుంది కదండి. కాబట్టి రిఫ్రిజిరేటర్లో మాత్రం వ్యవసాయ కుటుంబాల కంటే వ్యవసాయేతర కుటుంబాల్లోనే ఎక్కువ కొనుగోలు జరిగింది. ఇక కూలర్లు ఇక్కడ 27% ఉంటే ఇక్కడ మనకి వ్యవసాయేతర కుటుంబాల్లో 21.5%. ఇక కంప్యూటర్లు తీసుకుంటే 7.7 తీసుకుంటే వ్యవసాయేతర కుటుంబాల్లో అత్యధికంగా 9.1% ఉంది కంప్యూటర్లు. ఇక కార్లు తీసుకుంటే 4.7 వ్యవసాయ కుటుంబాల్లో ఉంటే 5.6% వ్యవసాయేతర కుటుంబాల్లో ఉంది. ఇక ఏసీలు తీసుకుంటే 3.2 ఉంటే ఇక్కడ వ్యవసాయేతర కుటుంబాల్లో 4.5. అంటే వ్యవసాయదారులు కుటుంబాల్లో ఎక్కువగా కొనుగోలు సామర్థ్యం ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే మొబైలు, స్మార్ట్ ఫోన్లో ఉంది, టెలివిజన్లో ఉంది, ద్విచక్ర వాహనాల్లో ఎక్కువగా ఉంది. ఇక రిఫ్రిజిరేటరు, అదేవిధంగా కంప్యూటరు, కారు, ఏసీలు తీసుకుంటే వ్యవసాయ కుటుంబాల కన్నా కూడా వ్యవసాయేతర కుటుంబాల్లో కొనుగోలు ఎక్కువగా జరిగింది. సో కాబట్టి ఈ విధంగా నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే ఇలాంటి మనకి డేటాను అందుబాటులో తీసుకురావడం, అంటే ఒక అవగాహన, అంటే ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే ఆదాయ వనరులు పెరిగే కొద్దీ వ్యవసాయ కుటుంబాల్లో ఏ రకమైనటువంటి వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారనే అవగాహన మనకు వస్తుంది ఈ యొక్క గణాంకాలు చూడటం వలన. రైట్, మరొక ప్రధానమైనటువంటి వార్త, బీవీఆర్ మోహన్ రెడ్డికి గోల్డెన్ పీకాక్ అవార్డు. ఏంటండి గోల్డెన్ పీకాక్ అవార్డు? ఎవరి బీవీఆర్ మోహన్ రెడ్డి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్, సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి బీవీఆర్ మోహన్ రెడ్డి గారికి గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ లైఫ్ టర్మ్ అచీవ్మెంట్ అండ్ లీడర్షిప్తో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సత్కరించింది. సో ఈ విధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి సంస్థ సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి, అంటే సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి బీవీఆర్ మోహన్ రెడ్డి గారికి గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండ్ లీడర్షిప్ అవార్డును ప్రదానం చేసింది. ఎవరు ప్రదానం చేశారు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి సంస్థ. మరి ఇది ఎవరికి చేస్తారండి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ గోల్డెన్ పీకాక్ అవార్డును ఎవరికి ప్రదానం చేస్తారు అంటే సాంకేతిక పరిశోధనలు, నాయకత్వ విభాగాల్లో ఆయన అందించినటువంటి సేవలకు ఈ పురస్కారం అందించారు. అంటే సాంకేతిక పరిశోధనలు, నాయకత్వ విభాగాల్లో సేవ చేసినట్టు వారికి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి సంస్థ గోల్డెన్ పీకాక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండ్ లీడర్షిప్ అవార్డును ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది. మరి ఈ సంవత్సరం బీవీఆర్ మోహన్ రెడ్డికి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. మరి ఈయనెవరయ్యా అంటే సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్. సో కాబట్టి ఈయనకి ఈ అవార్డు లభించింది. ఇక ఈ అవార్డును లండన్లో ఇటీవల నిర్వహించినటువంటి ఐఓడి వార్షిక సమావేశంలో ఈ పురస్కారాన్ని అందజేయటం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క గోల్డెన్ పీకాక్ అవార్డుకు బీవీఆర్ మోహన్ రెడ్డిని ఎంపిక చేయడం జరిగింది ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి సంస్థ. రైట్, మరొక ప్రధానమైనటువంటి వార్త, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. జాతీయ స్థాయిలో
ఐఐఎం విశాఖపట్నానికి 4 అవార్డులు దొరికాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం, దాన్ని VIIM అని కూడా పిలుస్తారు, లేదా IIM విశాఖపట్నం అని కూడా అంటారు. దీనికి 4 అవార్డులు రావడం జరిగింది. ఏంటో ఆ 4 అవార్డులు చూద్దాం. విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంకి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఏం చాటిందండి? పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా PRSI ప్రకటించిన జాతీయ అవార్డులు 2024లో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి 4 ప్రాజెక్టులు చోటు దక్కించుకున్నాయి. అంటే ఈ IIM విశాఖపట్నంలో 4 ప్రధాన అంశాలు ఉన్నాయి. 4 ప్రధానమైన ప్రాజెక్టుల మీద ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది మన IIM విశాఖపట్నంలో. ఏంటయ్యా 4 అంటే, ఒకటి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సెకండ్ వన్ డిఫెన్స్ ఇన్నోవేషన్, థర్డ్ వన్ మహిళా సాధికారత, ఫోర్త్ వన్ నైపుణ్యాభివృద్ధి. ఈ 4 రంగాలు IIM విశాఖపట్నంలో మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ 4 రంగాలకు కూడా మనకి అవార్డులు రావటం అనేది ఇక్కడ ప్రత్యేకత ఈ సంవత్సరానికి సంబంధించి. సో కాబట్టి జాతీయ స్థాయిలో మన IIM విశాఖపట్నానికి మనకి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డిఫెన్స్ ఇన్నోవేషన్, మహిళా సాధికారిత, నైపుణ్యాభివృద్ధిలో ఉత్తమ ప్రదర్శనకు గాను ఈ అవార్డులు దక్కాయి. ఇక ఎవరు చెప్పారండి ఈ అవార్డులు దక్కాయని? ఈ IIM విశాఖపట్నం డైరెక్టర్ అయినటువంటి ఆచార్య M. చంద్రశేఖర్ గారు పేర్కొనడం జరిగింది. ఇక డిసెంబర్లో నిర్వహించే జాతీయ సదస్సులో ఈ అవార్డులు ప్రదానం చేస్తారని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది. సో కాబట్టి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి IIMకు అవార్డులు అనేది రావడం జరిగింది. మరి ఈ అవార్డులు ఎవరు ప్రకటిస్తారండి అంటే, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా PRSI ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఏ సంవత్సరానికి గాను? 2024 సంవత్సరానికి గాను. ఓకే రైట్. మరొక ప్రధానమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం, అంతరిక్షంలోకి AI ప్రయోగశాల. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగశాలని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇదేంటో చూడండి. అంతరిక్షంలో డేటా ప్రాసెసింగ్ను మరింత వేగవంతం, సులభతరం చేసే దిశగా హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ అయినటువంటి టేక్ మీ టు స్పేస్, టేక్ మీ టు స్పేస్ ఇది ఒక అంకుర సంస్థ, అంటే స్టార్టప్ కంపెనీ, అంతరిక్షంలో కృత్రిమ మేధ AI ప్రయోగశాలను ఏర్పాటు చేయనుంది. మరి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన PSLV C60 మిషన్లో భాగంగా ఆర్బిటాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, దీన్నే MOITD అంటారు, MOITD పేరుతోటి ఈ AI ప్రయోగశాలను డిసెంబర్లో నింగిలోకి పంపనున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆర్బిటాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, దీంట్లోకి అనేటువంటి పేరుతోటి ఈ AI ప్రయోగశాలను అంతరిక్షంలోకి పంపించనున్నారు, లేదా నింగిలోకి పంపించనున్నారు. ఎప్పుడండి? ఈ డిసెంబర్లో. మరొక ప్రధానమైన అంశం, 19వ G20 శిఖరాగ్ర సదస్సు. G20 శిఖరాగ్ర గ్రూప్ 20 కంట్రీస్ యొక్క 19వ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన వివరాలు. 19వ G20 శిఖరాగ్ర సదస్సు నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటండి? G20 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. ఏ రోజుల్లో జరిగింది? 18, 19 తారీఖులు నవంబర్లో జరిగింది. ఇది ఎన్నోది? 19వది. ఇలాంటి పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా అడుగుతాడు మనకి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనో లేదా పాయింట్లు ఇచ్చేసి 19వదని రియో డి జనీరో జరిగింది ఇట్లా అడుగుతూ ఉంటాడు. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సదస్సు యొక్క థీమ్, మరి ఈ సదస్సుకు సంబంధించిన థీమ్ ఏంటంటే అంటే సోషల్ ఇంక్లూజన్ అండ్ ద ఫైట్ అగెనిస్ట్ హంగర్. సోషల్ ఇంక్లూజన్ అండ్ ద ఫైట్ అగెనిస్ట్ హంగర్. రైట్. ఇక సంపన్నులపై అంతర్జాతీయ పన్ను విధించాలని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G20 సదస్సులో సభ్య దేశాలు తీర్మానానికి అంగీకరించాయి. వచ్చే 6 ఏళ్లలో పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని 3 రెట్లకు పెంచాలని కూడా ఈ G20 దేశాలు అంగీకరించాయి. సో కాబట్టి పునరుత్పాదక ఇంధన వనరులు అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. పునరుత్పాదక అంటే సూర్యరశ్మితో, అంటే సౌరశక్తి, పవనశక్తి ఇలాంటి ఇంధన వనరులను వాటి యొక్క సామర్థ్యాన్ని పెంపొందించాలని కూడా ఈ G20 సదస్సులో సభ్య దేశాలు అంగీకరించడం అనేది జరిగింది. మరి వీటితో పాటుగా యుద్ధంతో ఏడాది కాలంగా సతమతమవుతున్నటువంటి గాజాకు మరింత మానవతా సహాయం అందించాలని, అక్కడ నెలకొన్న యుద్ధాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ G20 సదస్సులో సభ్య దేశాలు
పిలుపునిచ్చాయి. సో కాబట్టి ఈ యొక్క పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధానికి సంబంధించి ఏడాది కాలంగా సతమతమవుతున్నటువంటి ఈ గాజాకు మరింత మానవతా సహాయం అందించాలని, అదేవిధంగా యుద్ధాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ G20 సదస్సులో సభ్య దేశ అధినేతలు పిలుపునిచ్చారు. ఇక ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ముగింపు పలకాల్సిన సమయం కూడా వచ్చిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అదేవిధంగా ఎడారీకరణను నివారించటం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం, ఉగ్రవాదంపై పోరాటంపై ప్రతిజ్ఞలు చేశాయి ఈ సభ్య దేశాలు. ఇక చివరిగా 20వ G20 శిఖరాగ్ర సదస్సు 2025 నవంబర్ 27-28 తేదీల్లో దక్షిణాఫ్రికాలో జరగనున్నట్టు కూడా పేర్కొనడం జరిగింది. 19వ G20 శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లోని రియో డే జనీరోలో జరిగితే 20వ సదస్సు ఎక్కడ జరగనుందండి? 2025లో దక్షిణాఫ్రికాలో జరగనుంది. అంటే 20వ G20 శిఖరాగ్ర సదస్సు 2025 నవంబర్ 27-28 తారీఖుల్లో దక్షిణాఫ్రికాలో జరగనుందని కూడా పేర్కొనడం జరిగింది. ఇది 19వ G20 సదస్సులోని ప్రధానమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. When was the National Dairy Development Board established with Dr. Verghese Kurien as its chairman? డాక్టర్ వర్గీస్ కురియన్ అధ్యక్షుడిగా జాతీయ పాడి అభివృద్ధి బోర్డును ఎప్పుడు స్థాపించారు? దీన్నే మనం NDDB అంటాం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి చైర్మన్గా వర్గీస్ కురియన్ గారిని ఏ సంవత్సరంలో నియమించడం జరిగింది? 1965, 1970, 1975, 1980. ఎప్పుడండి? 1965. సో 1965లో వర్గీస్ కురియన్ గారిని ఈ NDDBకి చైర్మన్గా నియమించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈయన దేశంలోనే పాల ఉత్పత్తిని పెంపొందించుకోవడానికి క్షీర విప్లవాన్ని ప్రారంభించడం జరిగింది, వైట్ రెవల్యూషన్ ప్రారంభించడం జరిగింది. ఈ వైట్ రెవల్యూషన్ ప్రారంభించడంతో నేటికి మన భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పాలన ఉత్పత్తి దేశంగా రూపొందడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే ఈ యొక్క NDDB ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ఈ యొక్క వైట్ రెవల్యూషనే ప్రధాన కారణం. దానికి ఎవరయ్యా ఆద్యుడు అంటే వర్గీస్ కురియన్. అందుకనే ఆయన్ని శ్వేత విప్లవ పితామహుడు అని కూడా పేర్కొనడం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం, ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున మనకి క్షీర దినోత్సవాన్ని, జాతీయ క్షీర దినోత్సవం అని మనం జరుపుకుంటూ ఉన్నాము. అది ఈయన జయంతి రోజున.